హలో ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. అందులోనూ ఆవకారం అనమాట. సో ఇయర్లీ ఎప్పుడు ఇలానే పెడుతూ ఉంటాము. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి కొలతలతో, పక్క కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇవన్నీ వచ్చేసి ఒక 25 మామిడికాయ ముక్కలకి సరిపడా క్వాంటిటీ అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 3-4 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 కేజీ ఆవాలు, అల్లం వెల్లుల్లి 1 కేజీ, ఒక 2 నూనె ప్యాకెట్లు కేజీవి 2 కేజీస్ అనమాట. సో ఇవన్నమాట క్వాంటిటీ అనేవి నేను స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒక పెద్ద బాండీని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. అందులోకి మనం ఆయిల్ తీసుకున్నాం కదా, 2 లీటర్స్ ఆయిల్ ఇలా కట్ చేసేసుకొని 2 లీటర్స్ ఆయిల్ని ఈ గిన్నెలో వేసేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ నూనెని వేడి చేసుకోవాలన్నమాట. సో నూనె వేడెక్కుతూ ఉండగా ఈలోపు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకున్నాం కదా, ఆ 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా వస్తుంది, జల్లించుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో జీలకర్ర పొడి, ఆవాల పొడి కూడా గ్రైండ్ చేసేసుకొని ఇలా బౌల్లోకి పెట్టేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లిని కూడా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఆవకాయ రెడీ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకున్నాం అనమాట, నేను మా అమ్మ కూడా. ఇక్కడ ఆయిల్లో నేను ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేశాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఏం లేదు, ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి కొంచెం సేపు స్టవ్ ఆన్లోనే ఉంచుకొని ఆవాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం ఆవకాయ అనేది పెట్టుకోవాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది నూనె అనేది. అలాగే మామిడికాయ ముక్కలు కూడా ఈసారి ఇంట్లోనే మేమే కట్ చేసుకున్నాం అనమాట. ఆ వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ మా ఇంట్లో చిన్నపిల్లల వల్ల ఆ వీడియో అనేది తీయలేకపోయాను అనమాట. మా మామయ్య గారే పెద్ద కత్తి తీసుకొని కట్ చేశారనమాట ముక్కలు అనేవి. ఇవి 25 కాయల ముక్కలు అనమాట. సో దాని క్వాంటిటీలో ఇవన్నీ మనం ఆవపొడి, మిరపపొడి, అలాగే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఆవాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మా అమ్మ వచ్చేసి నూనె కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని నూనెలో వేసేసి కలుపుకుంటుంది. సరిపడా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇలాగా. సో ఇలా కలుపుకున్నాక నేను అలా వెళ్ళి ఇలా వచ్చేలోపు మా అమ్మ ఏం చేసింది, ఇక్కడ మనం కొలత కోసం అని ఒక తపాలా తీసుకున్నాం అనమాట, ఒక లోట. ఆ లోటలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కేజీ ఆవపొడి ఉంది కదా, అది కొలత వేసేసుకుంటుంది అనమాట. నేను మమ్మీ వీడియో తీసుకోవాలి అనే లోపే మా అమ్మ ఇలా చేసేసింది. ఏమనుకోకండి గ్యాస్, ఏం లేదు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని కొలతగా ఒక 2 లోటాలు వచ్చేలాగా వేసుకుందనమాట, అంతే. ఇప్పుడు మనం మిరప్పొడి ఎలా వేసుకుంటుంది మా అమ్మ, కారప్పొడి, సేమ్ అదే ప్రాసెస్లో ఆవపొడి కూడా వేసేసుకుంది అనమాట. ఇంకా చెప్పాలంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కేజీ ఆవపొడి మొత్తం వేసేసింది అనుకోండి. అలాగే కారప్పొడి కూడా కొద్దిగా తక్కువ పడింది, నేను మళ్ళీ తెచ్చి వేసేసాను అనమాట. సో 2 లోటాల ఆవపొడి అయింది, అలాగే 2 లోటాల కారప్పొడి అయింది అనమాట. అలాగే పసుపు వచ్చేసి ఒక గుప్పెడంత పసుపు వేసింది, అంతే. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడి ఉంది కదా, ఆ మెంతి పొడి కూడా కొద్దిగానే వేసిందండి, ఎక్కువగా వేయలేదు. నేను 2-3 టేబుల్ స్పూన్ల మెంతి పొడి మిక్సీ పట్టి పెట్టాను అనమాట. మా అమ్మ ఏమందంటే కొంచెం ఎక్కువగా వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుందేమో, ఆవు పొడి కూడా వేసాం కదా అని మెంతి పొడి కొంచెంగానే వేసింది. అలాగే జీలకర్ర పొడి మొత్తంగా వేసేసుకుంది. ఆవు పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, కారపొడి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి అలాగే 1 లోటా అంతా ఉప్పు వేసుకుంటుంది. 1 లోటా అని చెప్పే బదులు 1 కేజీ ప్యాకెట్ అనమాట, ఇది కేజీ ప్యాకెట్ ఉప్పు వేసేసుకుంటుంది అనమాట. ఇలా అన్నీ వేసేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్లో. అలాగే వెల్లుల్లి కూడా మామిడికాయ ముక్కల్లోనే కలిపేసి పెట్టేసింది మా అమ్మ. నేను స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడు ఇందులో ఈ ఆవకారంలో ఏమేమి వేసామంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు కరెక్ట్గా కొలతలు గుర్తుపెట్టుకోండి. మామిడికాయ ముక్కలు 25 కాయలు అనమాట, ఇవి కట్ చేసి వేసుకున్నాము. అలాగే తొక్క తీసిన వెల్లుల్లి వేసాము. అలాగే
1 కేజీ ఆవపిండి, అలాగే 2 లోటాల కారపొడి, 1 కేజీ సాల్ట్, ఒక 2-3 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతుల పొడి, అలాగే ఒక గుప్పెడంత పసుపు వేసుకుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసి పెట్టుకున్నాం కదా నూనె, 2 లీటర్ల నూనె, అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, ఈ ఈ నూనెని ఆవ కారంలో కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలపడంలోనే ఉంటుందన్నమాట ప్రాసెస్ అనేది. నూనె అనేది సరిపడా వేసుకోండి. మనకు తెలుస్తుంది కదా ఆవకారం పెట్టేటప్పుడు ఎంత నూనె పడుతుంది ఏంటి అనేది. మనకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అమ్మ వాళ్ళకి అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఆవకారం పెడుతూ ఉంటారు ఇలా పచ్చళ్ళు అనేవి. సో వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఎన్ని కాయలకి ఎంత క్వాంటిటీ ఏది పడుతుంది అని. సో నేను మా అమ్మని ఫాలో అయిపోతున్నాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇలానే మా అమ్మ పెడుతూ ఉంటుంది, నేను పక్క నుండి హెల్ప్ చేస్తాను, చూస్తూ ఉంటాను అనమాట. నేర్చుకుంటున్నాను, రేపు ఫ్యూచర్లో నాకు కూడా యూజ్ అవుతుంది ఎలా కారం పెట్టాలి. మర్చిపోయినా మన వీడియోస్ ఉంటాయి కదా అవి చూసేసేయండి, ఈజీగా పెట్టేసేయచ్చు కారం పచ్చళ్ళు అనేవి. సో ఇలా ఆయిల్ అంతా వేసేసాను నేను, నూనె మొత్తం వేసుకొని బాగా కలిపేసేయండి. ఉప్పు కారం అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి, తక్కువ పడినా ఏమైనా అడ్జస్ట్ చేసుకునేది ఈ స్టేజ్లోనే అనమాట. నూనె తక్కువైనా ఏది తక్కువైనా మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపేసుకున్నాక ఇలా కలుపుకున్న దాన్ని జాడీలో పెట్టేసుకున్నామంటే మనకి ఆవకాయ కారం రెడీ అయిపోయినట్టేనండి. కొత్త ఆవకాయ, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే చూస్తూ ఉంటే. మొత్తానికి ఆవకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, బట్ ఒక 2 to 3 డేస్ ఆగిన తర్వాత తింటే ఇంకా బాగుంటుందంట టేస్ట్. అంటే మనం వేసిన ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ఇవన్నీ మంచిగా కరిగి మామిడికాయ ముక్కలకు పట్టడానికి టైం పడుతుంది కదా. సో కొత్త ఆవకాయ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే, పక్కన ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే ఆ కాంబినేషనే వేరండి. ఎంతమందికి కొత్త ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఆవకాయ పెట్టారా, పెట్టుంటే కామెంట్ చేయండి. మీరు ఎలా పెట్టారు, ప్రాసెస్ అనేది ఏంది అనేది. సో ఇదండి ఈరోజు అయితే ఆవకాయ పెట్టడంతోనే సరిపోయిందనమాట మా డే అంతా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.